ఈ సంవత్సరంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి తెలియజేయండి అమ్మా. వృశ్చిక రాశి వాళ్ళ విషయం తీసుకున్నట్లయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 2, వ్యయం 14. ఓకే, రాజపూజ్యం 5, అవమానం 2. అయితే ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, మనకి అవమానం 2. అయితే వృశ్చిక రాశి వాళ్ళకి ఇప్పటిదాకా సంఘంలో అంటే కిందటి సంవత్సరం నుంచి ఇప్పటిదాకా రేపు మే దాకా నడిచే సమయంలో, ఉగాది నుంచి కూడా మే దాకా నడిచే సమయంలో సాంఘిక సంబంధాలు మొదలైన విషయాల్లో ఎక్కువ అపార్థాలకు అవకాశాలు లాంటివి ఎక్కువగా ఉన్నాయి. అంటే అది సాంఘిక సంబంధాలు కావచ్చు, లేకపోతే కుటుంబ విషయాలు, జీవిత భాగస్వామికి సంబంధించిన అంశాలు, వీటిల్లో ఎక్కువ కృషి చేస్తున్నా కూడా అపార్థాలకు ఆస్కారం అనేది ఒకటి ముఖ్యంగా కనబడుతోంది. అలాగే రావలసిన లాభాలు కూడా అతి కష్టం మీద శ్రమతో లాభాలు రావడం, వ్యక్తిగతంగా వీరు విషయంలో న్యాయం ఉన్నప్పటికీ కూడా వీరికి సహకరించడానికి ఇతరులు ముందుకు రాకపోవడం వల్ల కూడా ఆస్కారాలు కోల్పోవడం, ముఖ్యమైన వాటిల్లో అవకాశాలు లాంటివి కోల్పోవడం, అదొకటి. అలాగే వ్యక్తుల సహకారం ఆశించిన సమయంలో ఆశించినట్టుగా లేకపోవడం వల్ల, అది వీళ్ళు ఆశించిన సహకారం కూడా ఇతరులకు స్వార్థంలా కనబడడం వల్ల కూడా వ్యక్తులు దూరంగా జరగడం, అంటే వీళ్ళకి హెల్ప్ చేయగలిగి ఇతరులు కొంత దూరంగా పెట్టే పరిస్థితులు లాంటివి కనబడడం. తర్వాత మే నుంచి రాబోతున్న సమయంలో కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా వీళ్ళకి ఏంటంటే ఖర్చులు అనేవి చాలా తారస్థాయిలో, నియంత్రణ లేని స్థాయిలో కనబడే అవకాశాలు లాంటివి. ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాలు కావచ్చు, కుటుంబం ముఖ్యంగా సంతానపరమైన ఆలోచనలు, కుటుంబపరమైన విషయాలు, వారి కొరకు చేద్దామనుకుంటున్న ఖర్చులు అనేవి చాలా చాలా అధికంగా ఉంటాయి. అలాగే కొంత పుణ్య కార్యక్రమాల కోసం కూడా ఖర్చులు చేయడం అనేది, దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు కూడా ఖర్చులు చేయడానికి చేసే ప్రయత్నాలు. ముఖ్యంగా వీళ్ళకి ఎలా ఉంటుందంటే రాగల సంవత్సరంలో ఇటు పక్కన కుటుంబం అంటే సంతానం, కుటుంబం వారి మధ్య, తర్వాత వీళ్ళకి వారి మధ్య వీళ్ళు అస్వతంత్రులు అయిపోతారు. అంటే వీళ్ళదేం ఉండదు, అంతా వాళ్ళ పరంగా వీళ్ళు నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి ఏ విషయమైనా కూడా. అది ఒకటి జరుగుతుంది. ఇక రెండోది వచ్చేటప్పటికి ఆర్థిక సంబంధమైన విషయాలు, ముఖ్యంగా దానికి సంబంధించిన విషయాలు కానీ, లేకపోతే గృహానికి సంబంధించి ఏదైనా చేద్దాం అనుకుంటున్న కార్యక్రమాల్లో కానీ అవి ఇప్పటిదాకా అలా డిలే అయిపోతూ రావడం, లేకపోతే పెట్టుకున్న ప్రోగ్రామ్స్ అటు ఇటు అవ్వడం వల్ల ఒక స్థిర నిర్ణయాలు లేకుండా, పీస్ ఆఫ్ మైండ్ లేకుండా అయిపోతారు. అంటే ఏదన్నా విషయంలో ఆ పీస్ ఆఫ్ మైండ్ని పెంచుకునే విధంగా ఒకటి కృషి చేయాలి. ముఖ్యంగా అర్ధాష్టమ శని అనేది వీళ్ళకి తొలగిపోతుంది. మొన్న లాస్ట్ 2.5 yearsగా ఉన్నది వెళ్ళిపోవడం వల్ల పంచమంలోకి శని రావడం అనేది మొట్టమొదటిగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటిదాకా పనులు ఆగుతూ, గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి అన్నీ ఏవేవైతే ఆగుతూ వస్తున్నాయో, గృహ వాతావరణం కానీ, కుటుంబ సభ్యులతో కానీ, ఇంట్లో ఇన్నర్ పీస్, వాటికి సంబంధించిన విషయాల్ని అధిగమిస్తూ వీళ్ళు ఇప్పుడు పంచమంలోకి రావడం బట్టి ఏంటంటే కొంతవరకు సంతానానికి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుంది. సంతానం యొక్క ఆరోగ్య సంబంధమైన విషయాలు, వారి యొక్క వ్యక్తిగత అభివృద్ధి విషయం మీద వీళ్ళు ఎక్కువ దృష్టి సారించుకుంటూ ముందుకెడతారు. సమయానికి ఆలోచనలు రాకపోవడం వల్ల కూడా కొన్ని లేట్ అవుతూ ఉంటాయి. అంటే పని అయిపోయిన తర్వాత ఆలోచన వచ్చి ప్రయోజనం లేని పరిస్థితులు లాంటివి ఏర్పడడానికి అవకాశం ఉంది. సాంఘిక సంబంధాలు బాగుంటాయి, నూతన స్నేహాలు ఏర్పడతాయి, వారి వల్ల వీళ్ళకి అభివృద్ధి అనేది ఏర్పడుతుంది, సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. రావాల్సిన లాభాలు ఆలస్యమైన మొత్తానికి సాధించుకుని ముందుకెడతారు. ఇప్పటిదాకా ఆగుతూ వచ్చినవి సాధించుకుంటూ ముందుకెడతారు. కానీ వ్యక్తులతో మోసపోకుండా, అంటే ఇతరులు చేసే వాగ్దానాలు నమ్మి, అంటే ఇది అయిపోతుంది అనుకుని ఒక చోట వృత్తిని వదిలేసి ఇంకో చోటుకి వెళ్ళడం లాంటి వాటికి కానీ, ఇలాంటి వాటిల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే కనబడుతుంది. ముఖ్యంగా మే దాకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే సంతానానికి సంబంధించిన విషయాల్లో సంతానార్థులు కానీ జాగ్రత్తలు తీసుకోవాలి. సంతానం యొక్క ఆరోగ్యమే కాకుండా వారి యొక్క అలవాట్ల విషయంలో కూడా ఒకటి. అలాగే ఏదైనా లాభదాయకమైన పనులు చేయడానికి కూడా వీళ్ళకి మనసు రాదు, అంటే అవకాశాలు వచ్చినా వీళ్ళకి మనసు దాని మీదకి వెళ్లకుండా ఆగుతూ వస్తారు. ఇప్పుడు మే తర్వాత నుంచి రాహుకేతుల ప్రభావం వల్ల డ్రైవింగ్ చేసేవాళ్ళు, వృశ్చిక రాశి వాళ్ళు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వాహనాలు నడిపేవారు వాహనాల విషయంలోనూ, తర్వాత దీంతో పాటుగా గృహాల విషయంలో ఎక్కడైనా మీరు పెట్టుబడులు పెట్టినా, ఏదైనా చేసినా ఆ విషయాలు మళ్ళీ మాట్లాడేటప్పుడు ఆ వ్యక్తులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అంటే ఆల్రెడీ ఎక్కడో ఇచ్చి ఉంటారు కదా ఏదైనా అమౌంట్, ఆ విషయంలో ఒకటి. ముఖ్యంగా వాహనాలు, వాటి విషయంలో విద్యార్థుల విద్య మీద ఒకటి ఫోకస్ అనేది కాకుండా డైవర్షన్స్ అనేవి ఏర్పడుతూ ఉంటాయి, దాని విషయంలో జాగ్రత్తలు ఒకటి తీసుకోవాలి. ముఖ్యంగా ఉన్న జాబ్ వదిలేద్దాం అనుకున్న ఫీలింగ్స్ కూడా వస్తూ ఉంటాయి వీళ్ళకి, అంటే ఒకలాంటి వైరాగ్య భావనలు, ఇదొద్దు
దీన్ని లేకపోతే అలాంటి వ్యక్తులు వాళ్ళని డ్రైవ్ చేసే వ్యక్తులనే ఎదురవుతారు. అంటే వద్దులే నువ్వు ఇంక ఇది మానేసి ఎందుకులే నీకు ఇదని చెప్పేవాళ్ళు, ఇతరుల జోక్యం అనేది వృత్తిలో ఉండడం బట్టి కూడా లేక వృత్తి మీద కొంత అసంతృప్తి రావడము అలాంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి వీలైనంతవరకు అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ చేసుకోవాల్సిన ముఖ్యమైన పరిహారాల్లో గణేశుడికి సంబంధించిన గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహిమే సదా కానీ, గంగణాధిపతి నమః అని చేసుకోవడం కానీ, దుర్వాయుగ్మాలతో పూజ చేయడం కానీ గణేశుడికి చేయడం అనేది చాలా చాలా మంచి ఫలితం ఇస్తుంది. అలాగే దాంతోపాటుగా గురుడికి సంబంధించి మాత్రం శ్రీదత్త శరణమమ్మ చేయాలి. ఆకస్మికమైన ఖర్చులు అనుకోని విధంగా రావడం వల్ల ఆరోగ్యం మీద కూడా మంచిగా ఫోకస్ చేసుకుంటూ మీ వ్యక్తిగత ఆరోగ్యం మీద కూడా మీరు ఎక్కువ ఫోకస్ చేయవలసిన సమయంగా మీరు భావించుకోవాలి. ఓకే అమ్మ, వృశ్చిక రాశి ఫలితాలు, వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలమ్మ.